కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలిక పైన మద్యం తాపించి అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి ఈ రాష్ట్రంతో పాటు దేశమంతా కూడా గమనించింది. ఈరోజు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదని సుమారు 5 రోజుల తర్వాత కూడా ఈరోజు పోలీస్ అధికారులు చెబుతున్నారు అని చెప్పేసారంటే పోలీస్ అధికారులు ఈ కేసుని బండి సాయి భగీరథును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మనందరికీ తెలుసు, ఎవరైనా పేద పిల్లలు ఏదైనా తప్పు చేస్తే లేదా ఒక వేరే కులం అమ్మాయిని ప్రేమించాడని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి చూశారు. ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అంటే రాజ్యాన్ని చట్టాన్ని కాపాడాల్సినటువంటి శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి ఒక కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు తానే చట్టం దగ్గరికి తన కొడుకుని తీసుకొచ్చి తాను ఏమీ నిందితుడు కాదు, ఆయన చాలా ఆయన ఏమీ తప్పు చేయలేదు అనేటువంటిది రుజువు చేయించుకోవడానికి ఆయన కూడా అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టును వేసింది. ఆ సెట్టు ముందుకు ఎందుకు ఆధారపరచట్లేదు? ఈరోజు బండి సాయి భగీరథ్ ఈ కేసు వ్యవహారంలో ఏ తప్పు జరగలేదు అని నేను నమ్ముతున్నానని ఒకవైపు చెబుతూనే మరొక వైపులో ఒక కేంద్ర హోంమంత్రి ఒక రౌడీ షీటర్ లాగా బజార్లో ఒక రౌడీ షీటర్ మాట్లాడుకునేటువంటి పద్ధతులలో నా కొడుకును, నా కుటుంబాన్ని, మా పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి ఎవరిని వదిలిపెట్టనన్నా అని చెప్పేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నాడంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ బండి సంజయ్ పక్షాన ఏ రూపంలో ఉందో దాన్ని బట్టి అర్థమవుతున్నది. మరోవైపున ఓ మైనర్ బాలిక స్థానంలో ఒక ముస్లిం అబ్బాయి ఉండుంటే ఆ మైనర్ బాలిక హిందూ అయ్యి ఆ బాధితుడు ఏదైతే నిందితుడు ఉన్నాడో నిందితుడే బండి సాయి భగీరథ్ స్థానంలో ఓ ముస్లిం ఉన్నా, క్రైస్తవుడు ఉన్నా ఏ రూపంలో ఈరోజు స్పందించేటువంటి వాళ్ళు చాలా మంది బీజేపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పనిగట్టుకొని రీల్స్ చేసేటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా సాటి మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే ఎందుకు నోరు విప్పట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసానంటే అత్యాచారం తమ పార్టీ వాళ్ళు చేస్తే సత్కరించే సంస్కృతి, ఎదుటి పార్టీ వాళ్ళు చేస్తే ధిక్కరించి దాని మీద పోరాడేటువంటి సంస్కృతి ఏమిటి ఇది? అంటే అత్యాచారం చేసినటువంటి నిందితుల పక్కన నిలబడే సంస్కృతి ఈరోజు మీ పక్కన ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది మాట్లాడుతున్నారు, కొంతమంది మౌనవ్రతం కూడా పాటిస్తున్నారు. ఇటీవల పొద్దున్నే నేను సోషల్ మీడియాలో చూసినాను, బీసీలందరికీ పెద్ద నాయకుడు ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షుడు అని చెప్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు అదేమన్నా అంతర్జాతీయ సమస్యనా, దాని మీద అంతగానో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు, మీ కూతురే అయితే ఈ మాటే మాట్లాడతావా అని చెప్పి నేను అడుగుతున్నాను. చాలా మంది సామాజిక ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు కూడా పల్లెత్తు మాట మాట్లాడట్లేదు. ఈరోజు ఓ 30 ఏళ్ళు వర్గీకరణ ఉద్యమాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, వారెందుకు నోరు మెదపట్లేదు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు? అట్లాగే విశారదన్ మహారాజు చాలా మాటలు చెప్తుండేటువంటి, చాలా సిద్ధాంతాలు చెప్పేటువంటి నాయకుడు, మరి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు ఈ ఘటన పైన? ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళందరూ అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అనేటువంటిది నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా లేకని ప్రభుత్వం సిట్ విచారణ జరపాలనేటువంటిది, సిట్ అంటేనే కాలయాపన చేయటం, సిట్ అంటేనే కేసును తప్పుదోవ పట్టించడం, ఎందుకు తక్షణమే అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు? ఆయన కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ కార్యదర్శి ఉన్నాడు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి తన చేతుల్లోనే ఉంది. అందుకని వీరిద్దరి మధ్యలో కూడబలుకొని ఇదంతా ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది కూడా ఈరోజు ప్రజల్లో ఒక అనుమానాస్పదమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా లేకనే సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా ఈరోజు అత్యాచారం ఘటనని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. సహజంగానే బీజేపీ సంస్కృతిలోనే అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళను, రేపిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళను సత్కరించేటువంటి సంస్కృతిని, వారి రాష్ట్రాల పరిపాలన కేంద్రాల్లోనే అత్యధిక ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లో మీరు చూశారు, హర్యానా కానీ, మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, బీహార్ కానీ, ఈ రాష్ట్రాలలో అత్యధిక అత్యాచార కేసులు నమోదైనవి. బిల్కిస్ బానో కేసులో జరిగిన సంగతి ఏమిటి? ఆ నిందితులందరినీ జైలు నుంచి విడుదలైతే వాళ్ళందరికీ పూలదండలేసి సత్కరించి ఊరేగింపు చేసినటువంటి సంస్కృతి ఈరోజు బీజేపీ సంస్కృతిగా ఉంది. ఓవైపు భారత్ మాతాకి జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మరోవైపున ఆడపిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఉపేక్షిస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు
వాళ్ళ పార్టీ కార్యకర్తలుగానే ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలే చేస్తున్నప్పటికీ ఈ రోజు వాళ్ళు ఎవరికి భారత్ మాతాకి జై అంటున్నారు. ఓ పేపర్ మీద గీసిన బొమ్మకు మాత్రం జై అంటారు. ఎదురుగా నిలబడ్డటువంటి ఒక మహిళ తల్లికి మాత్రం ఈరోజు అత్యాచారాలు జరుగుతుంటే కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి. మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేస్తే వాళ్ళు ఏం మాట్లాడకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఉన్నావు కేసు ఏమిటి, హత్రాస్ కేసు ఏమిటి? అందుకని అత్యాచారాలకు పాల్పడుతున్న వాళ్ళ పక్కన నిలబడే సంస్కృతి నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ తన విధానాన్ని మార్చుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పక్కన నిలబడేటువంటి సంస్కృతి ఉంది. అందుకని ఈరోజు బండి సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇంకా ఈ కేసు విషయంలో బండి సంజయ్ మున్నూరు కాపు కాబట్టి మున్నూరు కాపు కులస్తులంతా వచ్చి ఈ అత్యాచారం జరిగినటువంటి గేట్ సంఘటన విషయంలో బండి సంజయ్ పక్కన నిలబడుకుంటాం, కాపాడుకుంటాం అని చెప్పేసి అంటాం. ఆ మున్నూరు కాపు కులంలోనే పుట్టినటువంటి ఆ మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేసినటువంటి నిందితుడి పక్కన మీరు నిలబడతారా? బాధిత ఈ మైనర్ బాలిక పక్కన నిలబడతారా? మీ కులం యొక్క సంస్కృతి నిందితుల పక్కన నిలబడేదే అయితే మీ ప్రజలందరూ మీ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకనే మైనర్ బాలిక పక్కన మీరు నిలబడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఆమె మైనర్ కాదు మేజర్ ఆ మేజర్ అయితే ఎట్లా అనేటువంటి ప్రశ్న కూడా ఇస్తున్నారు. మేజర్ అయితే అత్యాచారం చేయాలని ఉందా ఎక్కడైనా? మైనర్ అయితే అత్యాచారం చేస్తే ఫోక్సో కేసులో ఉండాల్సిందే. మేజర్ అయితే అత్యాచారం చేసినా పర్లేదు. ప్రేమించినటువంటి వాళ్ళు పెళ్లికి ఎందుకు నిరాకరించాలి? ప్రేమ పెళ్లి కలిపి ఉండాలనేటువంటిది ఎందుకు లేదు? అంటే కొన్ని నెలల పాటు ఆమెను శారీరకంగా వాడుకోవచ్చు, కానీ ఆమెతో అంటే వివాహ సంబంధాన్ని కొనసాగించడానికి ఏ ఆటంకాలు వస్తుంటాయి? పైగా తప్పుడు కేసు పెడతారా? హనీ ట్రాప్ కేసు పెడతారా? ఓ మైనర్ బాలిక నీతో హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అందుకని ఇట్లాంటి తప్పుడు కేసుల విషయంలో కానీ అటువైపుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి వాటిపైన కానీ మొత్తం సిట్టు విచారణ కాలయాపన కోసం జరిగేటువంటి చర్చను పక్కబెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలంటే చాలా మందిని మనం పట్టుకున్నటువంటి ఆపరేషన్ గారి పేరిట కర్రెగుట్టంలో ఉన్నటువంటి అన్నల్ని, ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఈ రాజ్యం పట్టుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని గంటల్లో క్షణాల్లో పట్టుకున్నది. అంతకంటే ఏంటి సాయి భగీరథుడు పట్టుకోకపోవడానికి ఏముంది? ఆయన రాజ్యం చేతుల్లో ఆయుధాలు లేవా? పట్టుకోవడానికి అవకాశాలు లేవా? ఆ రకమైన సౌకర్యాలు లేవా? వసతులు లేవా? ఎందుకు పట్టుకోవట్లేదు? కేవలం రాజ్యం ఆ నిందితుడిని కాపాడుతుంది కాబట్టే ఈ రోజు పట్టుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో అత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనలు నమోదు కాకుండా ఉండాలంటే గతంలో బండి సంజయ్ గారు మాట్లాడిన వీడియోని మనం చూసుకున్నా కానీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియోని చూసుకున్నా కానీ మహిళలకు రక్షణగా ఉంటామని చెప్పినటువంటి వీడియోలు కానీ ఇప్పుడు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, అలాగే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రికి ఉన్నాడు, ఆయన తక్షణమే బర్తరఫ్ చేయాలి. మోడీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుల పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతుంటే మీరు భారత మాతాకి చేయాలనుకుంటా కూర్చుంటారా? మీరు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి అంటారా? ఈ రోజు ఏ బేటీకి రక్షణ ఉంది చెప్పండి? మీ బేటాకు రక్షణ కల్పించే విధంగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నాం. అందుకనే తక్షణమే మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలి. ఫోక్స్ యాక్ట్ కిందనే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపాలి. బండి సంజయ్ని తక్షణమే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS డిమాండ్ చేస్తుంది.